హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి ఈరోజు అయితే నైట్ న్యూ ఇయర్ జరగబోతుంది అనమాట. మన జర్నీ అనేది స్టార్ట్ చేసాం. లైక్ నైట్ 12 o'clockకి బుర్జ్ ఖలీఫా దగ్గర లైట్ షో చూడాలని చెప్పి వెళ్తున్నాం. కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మేము 10 hours బిఫోర్ వెళ్ళిపోతున్నాం. అక్కడ కొన్ని గైడెన్సెస్ తీసుకున్నాం మా హాస్టల్ ఓనర్ దగ్గర నుంచి. సో మీకు వచ్చేసి ఈరోజు మీకు అక్కడ చూపించడమే నాకు గోల్. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలంటే చాలా టఫ్గా ఉంటుంది. బట్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు టేక్ అండ్ క్యాప్చర్ ద గుడ్ వీడియోస్ ఫ్రమ్ బుర్జ్ ఖలీఫా. అండ్ షారుఖ్ ఖాన్ కూడా వస్తున్నాడు అనమాట ఇవాళ. గెట్ స్టే ట్యూన్డ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడే బస్ అయితే దిగడం జరిగింది. మనం అల్నాదా నుంచి స్టేడియం మెట్రో దగ్గరికి అయితే ఇప్పుడే దిగడం జరిగిందనమాట. ఇప్పుడే స్టేడియం మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. లైక్ తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. లైక్ 3 o'clockకి మనకి అక్కడ డోర్స్ అనేది క్లోజ్ చేస్తారు. త్వరగా వెళ్ళాలి. ఎంతగానో కొద్దిగైనా సరే ఛాన్స్ మిస్ అయితే మటుకు 2000 dirhams పే చేయాలా. త్వరగా దుబాయ్ మాల్ వెళ్ళాలి. మీ అందరికీ నేను ఆ వీడియో చూపించాలనేది నాకు కోరిక. మీరు అది చూశాక మీరు ఎంజాయ్ చేయాలి. మస్త్ ఎంజాయ్ చేయాలన్నమాట. నేను ఇక్కడి నుంచి అప్లోడ్ చేస్తా. మీరు లైక్లు కొట్టండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్లు కొట్టండి. ఎందుకంటే అచ్చంగా న్యూ ఇయర్ లైట్స్ చూడటానికి అచ్చంగా దుబాయ్ వస్తారు. 50,000 రూపాయలు, ₹1,00,000 ఖర్చు పెట్టుకొని వస్తారు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. సో మీరు కనుక అయితే ఆ డబ్బులు ఏవి ఖర్చు పెట్టుకోని అవసరం లేదన్నమాట. మనతో పాటు కిషోర్ కూడా వస్తున్నాడు. సో నేను కిషోర్ వచ్చేసి ఈరోజు బుర్జ్ ఖలీఫా వ్లాగ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కిషోర్, ఆర్ యూ రెడీ? I'm ready to go. బుర్జ్ ఖలీఫా నైట్ 10 hours వెయిటింగ్. మీకు అటువంటి వెయిటింగ్ ఏం లేదు. జస్ట్ మేము పెట్టే వీడియోని మీరు చూసి ఎంజాయ్ చేయండి. లక్షలు ఖర్చు అవుతాయి ఇక్కడికి వచ్చి చూడాలంటే. మీకు ఫ్రీగా చూపిస్తాం. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వచ్చేసారు కదా, మనకి కిషోర్ వచ్చేసి మన అనగే ఉండడం జరిగిందనమాట. ఇప్పుడే మనం యూనియన్లో స్టాప్ అయితే మారడం జరిగింది. ఇక్కడ నుంచి మనం రెడ్ లైన్కి వెళ్తున్నాం అనమాట, బుర్జ్ ఖలీఫా దగ్గరికి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బుర్జ్ ఖలీఫా నెక్స్ట్ బ్రో. Max. The next station is Max. The next station is Emirates Towers. Dubai Museum. المحطة القادمة هي أبراج الإمارات. The next station is Emirates Towers. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి ఫైనల్గా ఈరోజు చూసారు కదా, బుర్జ్ ఖలీఫా దగ్గరికి వచ్చేస్తున్నాం. దుబాయ్ మాల్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గెట్ రెడీ, స్టే ట్యూన్ టు మై ఛానల్. చూసావా బ్రో, ఎలా ఉంది? المحطة القادمة هي నేను ఆల్రెడీ చూసాను. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. The next ఇక్కడ నుంచి మళ్ళీ కనిపించదు, పోయిద్ది వ్యూ. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్. ఈ మధ్యలో కనిపిస్తుంది మళ్ళా. ఈరోజు రాత్రి పూత రైట్లు ఈడే చూసేది మనం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా మన డెస్టినేషన్ దగ్గర రీచ్ అయ్యాము. లైక్ స్టేడియం నుంచి యూనియన్ దగ్గర నుంచి మారేసి మనం ఇప్పుడు దుబాయ్ మాల్లోకి వెళ్తున్నాం అనమాట. మనం అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ అనేది తెలుసుకున్నాం. మీ అందరికీ ఆ లొకేషన్ ఏంటి అనేది చెప్తాను. అక్కడ పర్మిషన్ ఇస్తున్నారా లేదా, అసలుకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మీకు మొత్తం స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈరోజు మీకు రాత్రిపూట మంచి లైటింగ్ షోని చూపిపోతున్నా.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఫస్ట్ టైం అయితే మనం దుబాయ్ మాల్లోకి రాపోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి చూపిస్తా, నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట దుబాయ్ మాల్లోకి. మీకు దుబాయ్ మాల్ ఎంట్రన్స్ అనేది చూపిపోతున్నా, చూడండి ఫ్రెండ్స్. లైక్ చూడండి ఫ్రెండ్స్, దుబాయ్ మాల్. సో ఫ్రెండ్స్ చూడండి, దుబాయ్ మాల్, దుబాయ్ మాల్, దుబాయ్ మాల్. Here you see Dubai Mall. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి దుబాయ్ మాల్కి అందరూ సర్వాంగ సిద్ధంగా మొత్తం అంతా సిద్ధమవుతున్నది. ఈరోజు రాత్రిపూట అంగరంగ వైభవంగా ఈ దుబాయ్లో మనం ఈరోజు నైట్ లైట్ షోని చూడబోతున్నాం. అందరూ అంగరంగ వైభవంగా ఈరోజు లైట్ షోని చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కిషోర్ అయితే ఎంత కష్టపడుతున్నాడో, నేను ఎంత కష్టపడుతున్నానో మీకు చూపిస్తా. ఈరోజు మీకు వచ్చే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్ ద వే టు బుర్జ్ ఖలీఫా ఫర్ ద బ్యాచిలర్స్ వ్యూ. సో మేము చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఇక్కడ ఫ్యామిలీస్కి ఒకటి ఉంటుంది, బ్యాచిలర్స్కి ఒకటి ఉంటుంది అనమాట. సో మీరు కొద్దిగా ఓపికతో రావాలి. కొద్దిగా ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది అనమాట బుర్జ్ ఖలీఫా మెట్రో స్టేషన్ నుంచి. లైక్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మనకు వచ్చేసరికి రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే చూడాలంటే మనం టికెట్కి వచ్చేసి 2000 dirhams కట్టాలి. ఈరోజు మనం ఫ్రీ వ్యూతో మీ అందరికీ ఎలా చూడాలి ఏంటి అనేది చూపిస్తా. స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన దుబాయ్లో బుర్జ్ ఖలీఫా స్ట్రీట్స్ని సర్వాంగ సుందరంగా రెడీ చేయడం అయితే జరిగింది. చూడండి చూడండి మిత్రులారా, చూడండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మన క్లోజ్అప్ వ్యూ కావాలా క్లోజ్అప్ వ్యూ ఇస్తా, మీకు షార్ట్ వ్యూ కావాలా షార్ట్ వ్యూ ఇస్తా. చూసుకోండి, ఈరోజు సర్వాంగ సుందరంగా సర్వాంగ సుందరంగా చూడండి మొత్తం దుబాయ్ హబీబీ దుబాయ్. చూసారుగా ఫ్రెండ్స్, దుబాయ్ రోడ్స్ ఎలా రెడీగా ఉన్నాయో మీ అందరి కోసం. టడా టడా టడా. ఓ ఇది చెట్టు కొద్దిగా ఖరాబ్ అయినట్టుంది, అది ఏ వర్షానికో గాలికో అలా అయి ఉంటుంది. టడా టడా. Habibi, welcome to Dubai. You are into the Burj Khalifa streets. So friends చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చేయండి. All Habibi, all welcome to Dubai. Habibi, welcome. Habibi. సో ఫ్రెండ్స్ మనగనం అయితే చూస్తే మీ అందరికి చూపిస్తున్నా, చూడండి చూడండి బుర్జ్ ఖలీఫా. ఫైనలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. ఈ రోజు మనం వ్యూని అయితే చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్. మీరు చూసారా, మీకోసం నేను కష్టపడ్డా అంటే నేను కష్టపడ్డా అని కాదు, మీకోసం నేను కూడా కష్టపడి వచ్చాను. మీ అందరూ చూసి ఎక్కడెక్కడో మన దేశం వాళ్ళు అక్కడెక్కడో ఉండి చూడాలి. నేను అందుకే ఇక్కడికి వచ్చి మీకు చూపించడం కోసం నేను ఇక్కడే ఉంటున్నా కాబట్టి చూడండి ఫ్రెండ్స్. నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందా? టడా టడా. ఫైనల్లీ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బుర్జ్ ఖలీఫా. నైట్ మీకు మంచి వ్యూ పాయింట్తో చూపిస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇక్కడే మనం చూసినట్టయితే ఈ లోపే మనకు ఒక తెలుగు భయ్య కనిపించేశాడు. హాయ్ బ్రో. కిషోర్ ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ బుర్జ్ ఖలీఫా ముందు?
అస్సలు రెండు కళ్ళు అయితే చాలట్లేదు. ఇదంతా చాలా చాలా రిచ్ అండ్ ఫారెన్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అసలు ఈ ప్లేసెస్ చూడడానికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు. ఎలా ఉంది ఫైనల్లీ అయితే బుర్జ్ ఖలీఫా ఇదిగో ఇది